ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, సీనియర్ నేత తోట నాగేష్ ఆధ్వర్యంలో నాయకులు సిఐ వినోద్ బాబుకు ఫిర్యాదు చేశారు. బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ సభ్యత్వాల పేరుతో 80 కోట్లు కాజేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ అసత్య ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని, సంబంధిత వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా బోడపాటి శివదత్, తోట నగేష్ మాట్లాడుతూ జనసేన సభ్యత్వ కార్యక్రమం పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాల ఆధారంగానే విమర్శలు ఉండాలని అన్నారు. కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా ఆయన జీతాన్ని కూడా త్యాగం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది బ్యాచ్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో వదిలేశారు. అందులో ఒక కోవకు చెందిన ఒక మహిళ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ సభ్య సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలతో, నిజంగా ఆవిడ వీడియోలు కూడా చూడలేనంత అసహ్యంగా అట్లా మాట్లాడుతూ మా ఆరాధ్య దైవం అయిన పవన్ కళ్యాణ్ గారిని దూషించడం అనేది చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే ఆమె గతంలో మాట్లాడిన వీడియోలు కూడా చూసాం. గతంలో కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు మీరు గమనిస్తే ఒక్కసారి మీరు వినాలి. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వాలు, జనసేన పార్టీ సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్రంలో అందరి దగ్గర 400 రూపాయలు కాజేశారని చెప్పి హేళన చేసింది. ఆవిడ నిజంగా జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఆయన దొంగగా చిత్రీకరిస్తూ సుమారు 20 లక్షల పైన ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వాలు ఉంటే ఆయన అన్నింటిలో 400 రూపాయలు 80 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దీనిపైన తక్షణమే స్పందించి ఆవిడ పదజాలం మీద తక్షణమే స్పందించాలని చెప్పి మరి పాకిరాపేట పోలీస్ స్టేషన్లో మరి సిఐ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే దానిపైన ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు. జనశ్రవణ్ అనే వ్యక్తి నిజంగానే మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. ఎందుకనంటే మీరు మొన్న ఏలూరులో జరిగిన సభను చూస్తే ఆయన దళిత క్రైస్తవ మహాసభ అని పెట్టి శమర శంకారావం పూరించినట్టుగా చెప్పి అసలు క్రైస్తవ మతానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధం ఏంటి? క్రైస్తవ మతం అనేది ఒక మతం, అందరూ చాలా మంది ఇష్టపడతారు, అందులో అన్ని కులాలు ఉంటాయి. అది ఒక కులానికి సంబంధించింది ఏంటి? పాస్టర్లలో కూడా వైరుధ్యాన్ని తీసుకొచ్చి పాస్టర్లలో కూడా విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క జడ శ్రవణ్ కుమార్ చర్య ఉంది. అలాగే అంబేద్కర్ గారిని క్రైస్తవ మతానికే చెందేటట్టు ఆ పోస్టర్లు పెట్టడం కూడా చాలా తప్పు. దానిపైన కూడా ప్రభుత్వం స్పందించి కేసు పెట్టాలి. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు దేశం కోసం రచించారు. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు క్రైస్తవ మతంలో ఉన్నట్టు చిత్రీకరించి చూపించడం, నాలుకలు కోస్తానని చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా మనుషులు అదే పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తా ఉన్నారు. అంటే లైఫ్ థ్రెటనింగ్, మనిషిని చంపేస్తాము అనే స్థాయిలో వార్నింగ్లు ఉంటే ఖచ్చితంగా సెక్షన్లు అమలు చేయబడతాయి, శిక్షించబడతారు. జడ శ్రవణ్ కుమార్ ఖచ్చితంగా సమాజంలోకి వచ్చి దళిత సంఘాలకి క్షమాపణ చెప్పాలి, క్రైస్తవ మతానికి క్షమాపణ చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి. అట్లాంటి వ్యక్తిని నిజంగా మీరు ఆలోచన చేయండి. మేము చెప్పడం ఎందుకు, మీరు నిజంగా ఆలోచిస్తే ఆ మీటింగ్ ఎందుకు పెట్టినట్టు, దేనికోసం పెట్టినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చారంట. అందుకని చెప్పి నేను 10 లక్షల మంది దళితులందరూ మా వెనకాల ఉంటే నేను డిప్యూటీ సీఎం అవుతానని చెప్తున్నాడు ఆయన. ఇది ఆయన ఎవరిని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? ప్రజల్లోంచి క్యాడర్ టు లీడర్ నాయకత్వాన్ని తీసుకొస్తా, నా జన సైనికుల్ని నాయకుల కింద మారుస్తాను,
నేను ఒక్కనే కాదు, లక్షలాది మంది నాయకులు అవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటుంటే, లక్షలాది మంది నా వెనకాల గొర్రెలు కొంటే నేను డిప్యూటీ సీఎం అవుతానని చెప్పి స్వార్థపూరితమైన రాజకీయాలతో, స్వార్థపూరితమైన పదవి ఆకాంక్షతో ఈ యొక్క జడ శ్రవణ్ కుమార్ గారు మరి మతాల మధ్య విద్వేషం, కులాల మధ్య విద్వేషం రెచ్చగొడుతూ, ప్రాంతీయ విద్వేషాలను కూడా రెచ్చగొడుతూ ఆయన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా దానిపైన చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోలీస్ స్టేషన్లో అనకాపల్లి జిల్లా పాకిరేపేట పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ వచ్చి నియోజకవర్గం నుంచి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ గారి ఆధ్వర్యంలో ఈవేళ బొజ్జ తారకం గారు కుమార్తె అయినటువంటి బొజ్జ ఐశ్వర్య గారు మా నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దీని మీద మేము తీవ్రమైన చర్య తీసుకోవాలని పాకిరేపేట సర్కిల్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆవిడే గత ఫిబ్రవరి నెలలో ఒకసారి జనసేన పార్టీ ఫండ్ వసూలు చేసి మెంబర్షిప్ కానీ 500 రూపాయలు చేసి అందులో 400 రూపాయలు మా పార్టీ నాయకుడు జోబులో వేసుకున్నాడని తప్పుడు కోతలు కూడడం జరిగింది. అమ్మ నీకు ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీ అన్నా సరే మెంబర్షిప్ వసూలు చేసి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మెంబర్షిప్ చేసి కార్యకర్తకి ఏదన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశలో పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఈ మెంబర్షిప్ డ్రైవ్ని ఆవిడ చాలా తీవ్ర పదజాలంతో మాట్లాడింది కాబట్టి ఆవిడ మీద చర్య తీసుకోవాల్సిందిగా వీడియోలోనే అది కూడా గ్రూపుల్లోనూ పెట్టడం జరిగింది. కాబట్టి అదే కాకుండా వ్యక్తిగత దూషణలు కూడా దిగడం జరిగింది ఈ మధ్యన ఈ 2-3 రోజుల్లో వచ్చి. అమ్మ నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏదో చదువుకున్నావు, విద్యావంతురాలు అని ఇప్పటిదాకా ప్రజలందరూ కూడా నిన్ను ఏదో గుర్తించి ఉండొచ్చు. దాన్ని ప్రతిపక్ష పార్టీ అని వైసీపీకి అనుకూలంగా మార్చుకుని మా పార్టీని భ్రష్టు పెట్టితే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా సరే వాళ్ళ మీద గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద అనేక విధంగా విమర్శలు చేసినా కూడా, లేదంటే దాడులు చేద్దామని కూడా చూసినా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలని ఇవ్వడం జరిగింది. నీకు ఒకటే చెప్తున్నావు, బొజ్జ తారకం గారు కుమార్తెగా నువ్వు వెళ్తున్నావు ప్రజల్లోకి. బొజ్జ తారకం అంటే ఈ రాష్ట్రంలో ఒక పేరు ఉంది, ఒక వర్గాల్లో అతనికి మంచి పేరు ఉంది. ఆ పేరుని పాడు చేయక తల్లి నువ్వు దయ్యుంచి. నన్ను పేటిఎం బ్యాచ్ అంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వం అనే పేరుతో 400 నొక్కేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి. మరి దీన్నేమి పేటిఎం అంటారా మీ అందరికీ? పాపం 400 రూపాయల సభ్యత్వం పేరుతో నొక్కేస్తున్నాడు రా. పేటిఎం దగ్గరంటే ఆంధ్రప్రదేశ్ లో మన పవన్ కళ్యాణ్ గారే కదా. మన రాష్ట్రంలో దొబ్బింది సరిపోదన్నట్టు పక్క రాష్ట్రంలో కూడా క్యాన్వాసింగ్ పేరుతో వెళ్ళి నొక్కేస్తున్నాడు. మరి అంతకన్నా పెద్ద పేటిఎం స్టార్ ఉంటారా?